హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చైనీస్ మూవీ అయిన బ్యాడ్ గాయ్స్ ఆల్వేస్ డై మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2015లోనే ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది. డైరెక్టర్ బై హంగ్ సన్. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ పరంగా చాలా సీన్స్ అయితే నవ్వుకుంటారు, కానీ యాక్షన్ పరంగా కావాల్సిన అన్ని సీన్స్ అయితే లేదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, చైనీస్ నుంచి ఒక నలుగురు ఫ్రెండ్స్ సౌత్ కొరియాకి ఒక టూరిస్ట్ లాగా వచ్చి సౌత్ కొరియా చూడాలనైతే అనుకుంటారు. కాకపోతే అంతలోనే ఒక అమ్మాయి ఈ నలుగురిని ట్రాప్ చేసి ఆ నలుగురు నుంచి ఇద్దరిని కిడ్నాప్ అయితే చేస్తుంది. మరి ఎందుకని ఈ అమ్మాయి ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసింది, ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు, కామెడీగా మొదలైన సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్ ఎలా వచ్చాయి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే ఓకే, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా చూస్తే నచ్చదు, కానీ ఓకే అంటే కామెడీ పరంగా చూడాలి అనుకుంటే మాత్రం నచ్చుతుంది. నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు యాక్షన్ పరంగా ఏదైనా సీన్స్ ఉంటాయా అంటే నచ్చే సీన్స్ ఉంటాయా అని అయితే గెస్ అయితే చేశాను, కానీ యాక్షన్ సీన్స్ ఏమైతే లేదు, కానీ కామెడీ సీన్స్ కొద్ది వరకు అయితే నచ్చుతాయని చెప్పుకోవచ్చు. ఈ నలుగురు ఫ్రెండ్స్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కామెడీ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. వీరు ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా ఫన్నీ సీన్స్ అయితే చేస్తూ ఉంటారు. అది చాలా వరకు అయితే ఫన్ అయితే క్రియేట్ చేసింది. అంతేకాకుండా బైక్ దొంగతనం చేయడం, పెట్రోల్ దొంగతనం చేయడం, ఒక ఆయనకేమో చాలా వరకు ఆకలి అవుతూ ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కామెడీ సీన్స్ కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. అంతేకాకుండా క్లైమాక్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఓకే అలా కామెడీగా అండ్ యాక్షన్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కాకపోతే స్టోరీ కొంచెం యూనిక్ అయితే అనిపించింది. మనందరికీ తెలుసు, సౌత్ కొరియా మూవీస్ అయినా లేకపోతే చైనీస్ మూవీ అయినా చాలా వరకు డ్రామా స్టోరీ అయితే యాడ్ అయితే చేస్తారు. డ్రామా లాగైతే అనిపించింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం అంటే నెక్స్ట్ ఏమైనా యాక్షన్ సీన్స్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ యాక్షన్ సీన్స్ ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. లవ్ స్టోరీ కూడా కొద్దిగా నచ్చుతుంది. అంతేకాకుండా కొన్ని కామెడీ సీన్స్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ సినిమా చూస్తే అనుకున్నంతగా నచ్చకపోవచ్చు, జస్ట్ యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు, వన్ టైం వాచ్. మరి ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేదు. ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చైనీస్ మూవీ అయిన బ్యాడ్ గైస్ ఆల్వేస్ డై మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ అండ్ చైనీస్ మూవీ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.